2 నెలల ముందు నుంచి, ప్రతి పండుగ నుంచి, పండుగ అంటే 2 నెలల ముందు నుంచి పంచుకుంటూ వస్తా. ప్రతి సందర్భంలో 2 నెలల ముందు నుంచే అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త, సిద్ధపడండి. ఎందుకు చెప్పలేకపోతున్నాను? అదే నీ కుటుంబంలో నీ మాట వినకపోతే, నీ తల్లిదండ్రులుగా ఉండి నీ బిడ్డ నీ మాట వినకపోతే చాలా హ్యాపీగా ఉండేది అనుకో. బాగుండేదా? మరి ఏమి ఎంచుకుంటున్నాం? పూర్వకాలపు సంగతులను తలపోసుకుంటూ పలానా టైంలో జరిగింది, వాస్తవమే జరిగింది. ఒకవేళ సాతాను వాళ్ళని ప్రేరేపించి నేను ఇబ్బంది పెట్టాలని వాడుకున్నాడు, ఓకే, నువ్వు నష్టపోయావు. ఇప్పుడు క్షమించే గుణం దేవుడు నీకు ఇచ్చాడు. క్షమించు, అయిపోయి క్షమించు. ఆ క్షమాగుణం నీలో నుంచి బయటకు తీసుకురా. క్షమించలేని మనసుతో ఎంతవరకు కఠినత్వాన్ని కలిగి నీ హృదయాన్ని కఠినపరుచుకుని శాతానికి చోటించి అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోతావు, అపవాది ఆలోచనలోకి వెళ్తాం. ఏమవుతుందో చక్కటి మాట్లాడుతున్నాడు. చదవండి, అక్కడ 29వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. పూర్వకాలమున ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడు చుండిన దినముల్లో ఉన్నట్టు నేను హృదయడలా ఎంతో మేలు. ఏంటంటారు? పూర్వకాలపు దినములు ఉన్నట్టు నాకుంటే ఎంత మేలు. ఒక ఐక్యత, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత కలిగి ఉంటే ఎంత మేలు. మేలు ఎక్కడ దాకా ఉంటుంది? కీర్తన 130 కీర్తన 1 అర్థం చదవండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఏం కలిగి ఉండుట? ఏం కలిగి ఉండుట? శాతాన్ని సంఘాల్లో పాటు చేసే దీన్ని ఐక్యత. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. బయట సంఘాల్లో కులవర్గం ఉంది, కానీ ఇక్కడ ఏందో అదే అర్థం కావట్లా. కులవర్గం ఉంది, చాలా ప్రాంతాల్లో వ్యత్యాసం ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మనము ఐక్యత కలిగి ఉంటే అక్కడ మేలు దాకా ఉంటుంది. ఏమో అదే చెప్తున్నాడు, నేను పూర్వకాలం ఉన్న దినములో ఉంటే నాకు ఎంతో మేలు. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు నన్ను ఎంతో కాపాడాడు. నష్టపరిచారు చాలా మంది, అయినా దేవుడు నన్ను కాపాడాడు. బాధించారు చాలా మంది, అయినా దేవుడు నన్ను కాపాడాడు. నెట్టేశారు, అయినా దేవుడు నన్ను కాపాడాడు. దూషించారు, అయినా దేవుడు నన్ను కాపాడాడు. ఉన్నతంగా ఉంచాడు. అక్కడ దేవుడు బిడ్డలారా 4వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండి ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఎప్పుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడు నీకు చేస్తున్న మీరు జ్ఞాపకం చేసుకో. శత్రువుల చేతుల నుంచి దేవుడిని ఎలా విడిపించాడని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయగలడు వాటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలడు అలాంటి వాటిని జ్ఞాపకం చేసుకో. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను బాధించారే, నిన్ను దూషించారే, నిన్ను నిందించారే, నీ మీద చెడ్డగా మాట్లాడారే, నీ మీద దూషణకరంగా మాట్లాడారే, ఇవేమి నీ మనసులోకి రావు. ఈ వస్తున్నాయి అంటే దేవుని మాటలు నీకు బుర్రకట్లా, దేవుని మాటలు నీలో జ్ఞాపకం రావట్లా, దేవుని ఆలోచన నీలో ఆలోచన నీలోకి వస్తే కదా ఇవన్నీ నీలో రాకుండా ఉండటానికి. ఎందుకంటే ఇప్పుడే కూడా గుర్తుపెట్టుకోండి, కొండ నిండాలి అంటే ఏ నీరైనా ఉండాలి. దాంట్లో మంచి నీరైనా ఉంటే, చెడు నీరైనా సరే, మంచి నీరైనా సరే, కొండ నిండి తెస్తే ఒకే కొండలో ఒక పక్కన మంచి నీరు, ఒక పక్కన చెడు నీళ్ళు ఉండదు. నింపగలరా ఎవరన్నా? దానికి ఏదైనా అడ్డం పెట్టాలా నింపాలి అంటే? అర్థమైందా? కనుక కొండ నిండాలి అంటే ఇప్పుడు ఏముండాలా? నింపబడిన కుండలో ఒకవేళ చెడు నీళ్ళు పోసావు అనుకో, ఆ మంచి నీళ్ళు కూడా ఏమవుతాయి? చెడు నీళ్ళుగా మారిపోయాడు.
కనుక దయచేసి గమనించండి. ఈ దినాన నీ జీవితం ఎలా ఉండాలి అంటే, గతించిన గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు, చెడుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. పౌలు పెంటతో సమానం అన్నాడు. దేంతో అంటే మీరు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికి ఇరుక్కున్నారు? చీయరా గుండరా చీ అంటారు. చీ అంటారు ఏంటి? మరి ఎందుకు వాటి వైపు పెడతారు? అన్నారు పడ్డాం స్తోత్రం, ఆ రోజు తిట్టారు స్తోత్రం, ఆ రోజు నిందించబడ్డాం స్తోత్రం. ఇప్పుడు దేవుని వైపు చూడు, దాని నుంచి ఇడిపించగలిగిన వాడు దేవుడు. వాటి నుంచి నేను బయట తీసుకురాగలిగిన దేవుడు గొప్పడా? ఉన్నతమైన దేవుడు గొప్పడు. ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు గొప్పడు. ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగిన దేవుడు గొప్పడు. గొప్పవాడైన దేవుని వైపు చూడు. ఇప్పుడు గొప్పవాడైన దేవుని వైపు అవమానానికి ఘనతగా దేవుడు ఇస్తాడు. గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు, నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రభులో నిలబడాలో ఆలోచించాలి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆదికాండం 50వ 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినవి కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఆమేన్. ఒకవేళ పూర్వ దినాల్లో ఒకవేళ నీ స్వజనులు నీకు కీడు తలబెట్టుంటే, నీ రక్త సంబంధులు కీడు తలబెట్టుంటే, నా అనేవారు నీ కీడు తలబెట్టుంటే, బంధువులు నీకు తలబెట్టుంటే, స్నేహితులు నీ కీడు తలబెట్టుంటే, వాటి గురించి బాధించబడుతూ, నెట్టివేయబడుతూ, త్రోసివేయబడుతూ, ఇబ్బంది పడుతూ, నలిగిపోతున్నావా? ఎవరన్నా చేస్తే బాధపడేవాడు కాదయ్యా, నమ్మినవాడే చేశారు, అదే బాధ అనుకున్నాడు. మరి నమ్మినోడు ఈ పక్కన చేస్తారా? చేసేదాళ్ళే. అంటే ఎవరు చేసినా తప్పులేదు. ఎవరన్నా కత్తితో పొడిచినా బాధ హ్యాపీగా ఉండిద్దా? నమ్మినోడు పుడితేనే నొప్పి కలిగిద్దా? ఏమంటే చాలా భలే సెంటిమెంట్ అయ్యేలా భలే మాట్లాడతారు. నాకు అనిపించింది, కత్తిపోటు నమ్మినోడు పొడిచినా బయటోడు పొడిచిన పోటేగా, దెబ్బే కదా, కాదా? మరి అదేందో అర్థం కాదు. ఎవరన్నా గాయపరిస్తే భలే ఉంటుందయ్యా, అంత ఇబ్బంది అనిపించుకోదు, బాధపడేవాడు కాదు. గమనించండి, ఎవరైనా సరే గాయపరిచేవాడు అనుకో, మనసు ఉన్నప్పుడు పక్కన ఉన్నవాడని గాయపరుస్తాడు, బయట వాడని గాయపరుస్తాడు. ఇప్పుడు గాయపరిచిన గాయాన్ని బట్టి కాదు, నీ భవిష్యత్తు ఎలా ఉంచుకోవాలో ఆలోచించు. నష్టపడి నీ నష్టాన్ని వైపు చూడు. నాకు నమ్మిన వారే స్వయాన తన రక్త సంబంధులే 10 మంది అన్నలు కలిసి భయంకరమైన ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళి గుంటలో పడేసి తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు. దూరాన్ని నెట్టి వేశారు. కనబడ్డప్పుడల్లా దూషించేవారు, కనబడ్డప్పుడల్లా హేళన చేస్తారు, కనబడ్డప్పుడల్లా అసహించుకున్నారు. ఒరే కలగరబడి రారా అంటూ ప్రారంభించారు. ఒరే తండ్రి చేత ప్రేమించబడి రారా అంటూ ప్రారంభించారు. ఒరే పవిత్రుడే రారా అంటూ మాట్లాడారు. అనేక సూటిపోటు మాటలు మాట్లాడారు. అన్ని మాట్లాడి శివరాగరికి చంపాలని ప్రయత్నించారు. వాడి వల్ల కాక అన్వేషిస్తున్నారు. ఇప్పుడు అంటాడు, వాళ్ళ తండ్రి చెప్పాడు, ఏమని తెలుసా? తండ్రి చనిపోయేటప్పుడు, రే వాళ్ళు మీకు కీడు చేశాడురా, కనుక ఆ కీడు చేస్తున్న వాళ్ళని బట్టి మరలా వారికి నువ్వు కీడు చేయమాకు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, కీడు చేస్తే మరలా నేను కీడు చేస్తే ఎలా నేను చేయను, దేవుడు నాకు మేలే చేశాడు. వాళ్ళు కీడు చేయటం వీనికి కొన్నిసార్లు నీకు మేలు నీకు తెలియట్లా. అయితే నాకు ప్యాడ్సందరిలో పరిచయం చేస్తుండగా పూర్తిగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పానంటే, బ్యాప్టిస్ట్ చర్చ్ పూర్తి హ్యాండ్ వర్క్ చేస్తే పరిచయం డెవలప్ చేస్తాం. ఏ కార్యక్రమం జరగాలన్నా పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఉండాలి. నేను చెప్పింది మీరు చేయాలని. సంఘబద్ధంగా సంఘానికి మీరు ఉండండి. ఏదన్నా సమస్యలు వస్తే మీరు చూసుకోండి, దానికి నాకు సంబంధం లేదు. సంఘం సమాజము ఒక కుల సంఘం ఉంది కాబట్టి దానికి మీరు వస్తే చూసుకోండి. కానీ సంఘంలో ఏ కార్యక్రమం జరగాలన్నా పూర్తిగా నా బాధ్యత ఉండాలి. పాస్టర్ గారు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది అంటాను లేదు. అలా నాకు మీరు ఒబే అయితే చెప్పండి, పరిచయం డెవలప్ చేస్తాను. అలా పూర్తిగా ఒబే అయితే 7 వచ్చే సంఘాన్ని 3 సంవత్సరాలకు 150 మంది అయ్యారు. 3 సంవత్సరాలకు 150 మంది అయ్యారు. 150 మంది అయ్యేసరికి అక్కడ
వేరే బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారికి కనుగొట్టింది. అప్పటికి నేను బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో ట్రైనింగ్ అవుతున్నాను. ఇంకో 3 నెలల్లో నాకు సర్టిఫికేట్ వచ్చింది. బ్యాప్టిస్ట్ ఫీల్డ్ రామేపట్నం నుంచి సర్టిఫికేట్ వచ్చింది. ఆ టైంలో ఆయన వార్త తెలుసుకొని ఇమ్మీడియట్లీగా ₹1,00,000 ఖర్చు పెట్టి నన్ను బయటకు పంపించాడు. అర్థమైందండి? ₹1,00,000 ఖర్చు పెట్టి బయటకు పంపించాడు. ఎట్లా బయటకు పంపించారంటే ఏం చేసి బయటకు పంపించారంటే కొన్ని నిందలు మోపారు. ఆ నిందలు కూడా వాళ్ళ వల్ల కాక, నిరూపించడానికి వల్ల కాక భయంకరమైన నిందలు మా పాస్టర్ గారి మీద, నా మీద భయంకరమైన నిందలు మోపారు. అవి నిరూపించడానికి వారి వల్ల కాక శివరాత్రికి ఒకే సంఘంలో పాస్టర్ గారు సేవ చేయాలి. 2 సంఘాలు చేస్తే పాస్టర్ గారికి సేవ ఇవ్వదు. అతను ఈ సంఘమే చేయాలా, ఎక్కడో దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలా, బయట ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళడానికి తెలియదు, బయట ఎవరిని కలవడానికి తెలియదు, బయట ఎవరితో మాట్లాడటానికి తెలియదు, ఆంక్షలు పెట్టడం ప్రారంభించాను. ఆ టైంలో వాడుతున్నాను, దేవుడు సేవకు ఉంచాడు నన్ను. మీరు అర్పిస్తే నేను రాలా. ఒకవేళ మీ దగ్గర నుంచి దేవుడు నన్ను బయటకు పంపిస్తుంటే ఏదో ఒక ప్రణాళిక నన్ను బయటకు వచ్చాను. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు 7 సంఘాలకి పరిచయం చేయడానికి దేవుడు చూపించాడు. 7 ప్రాంతాల్లో పరిచయం చేయడానికి. మీరేం బాధపడదు. నష్టపోతున్నారు అంటే దేవుడు అక్కడ ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించాడు అంటే ఏదో గొప్ప కారణం ఉంది. మరలా ఈరోజు బ్యాట్స్మెన్ దేవుడు పరిచయం ద్వారా తెరిచాడు. 12 సంవత్సరాలు మరలా వాళ్ళ పరిచయం ద్వారా తెరిచాడు దేవుడు. 2025 నుంచి మరలా పరిచయం ప్రారంభించాడు. ఎందుకంటే గమనించిన ఆత్మల భారం. టైం దొరికితే కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించాలా, కొంతమంది దేవుడు చెప్పాలని. తీసుకుపోయేది ఏమీ లేదు. లోకం గతించిపోతుంది అని ప్రతి సామాన్యమైన మనిషి కూడా తెలుస్తుంది. మీకు తెలీదా? అర్థమవుతుందా మీకు? అది సమీపం ఉంది లోకం గతించిపోవడానికని ప్రతి సామాన్యమైన మనిషి కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు భక్తి కలిగిన మనం ఎలా ఉండాలి? పూర్వకాలం సంగతులు తలపోసుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని నెవరు వేసుకుంటూ, వాటి గురించి ఆలోచిస్తూ, ఇదింతే బ్రతికింతే, నా బ్రతికింతే అట్టగా ఆ గుంట్లోనే కూర్చోవాలా? కూర్చోకూడదు. ఆ గుంటలో కూర్చోడానికి దేవుడు నేను పిలవాలా. అక్కడి నుంచి బయటకు వచ్చి 10 మంది వెలుగుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. 10 మందికి క్షేమాభివృద్ధిని ఇవ్వడానికి దేవుడు నేను పిలిచాడు. 10 మందికి ఆశీర్వాదకరంగా బ్రతకడానికి దేవుడు నేను పిలిచాడు. ఇది నువ్వు ఎప్పుడైతే గ్రహించి ముందుకు అడుగు పెడతావో ఆశీర్వాదం నీకు సొంతం అవుతుంది. ఆమేన్. దీవెన నీకు సొంతం అవుతుంది. ఆమేన్. కనుక నిన్ను గురించి దేవుడు చెబుతున్న గొప్ప ప్రణాళిక, దేవుడు కలిగిన గొప్ప ప్రణాళిక ఏంటంటే కొన్నిసార్లు కీడును అనుభవించుట, కొన్నిసార్లు నిందించబట్ట, కొన్నిసార్లు దూషించబట్ట, కొన్నిసార్లు నెట్టివేయబట్ట, కొన్నిసార్లు అసహించబట్ట దైవ ప్రణాళిక అది నువ్వు గ్రహించు. నువ్వు ఏ పని చేయకుండానే దుమ్ము నీ పైకొచ్చిపడి రోడ్డు వెళ్తున్నావు. వైట్ షర్ట్ ఉడికైపోయింది. కాసేపు ఎందుకైంది? దుమ్ములో బొర్లాడావా? లేదే. నువ్వు వెళుతున్న మార్గం ఎలాంటిది? దుమ్ముతో పుట్టిన మార్గం. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు నువ్వు బొర్లాడకుండానే నీ షర్టు, నీ బట్టలు ముడికైపోతున్నాయి. అలాగే లోకం కూడా అలాంటిదే. ఈ ప్రమేయం లేకుండా నీ పైన నిద్ర మోపుతారు, దూషిస్తారు, అసహించుకుంటారు. కనుక వాటి వైపు చూడమాకో. షర్టు ముడికైపోయిందని చెప్పేసి ఆ రోడ్డు దగ్గరికి ముడి చేస్తావు అని చెప్పి రోడ్డు కొట్టేస్తావు. అయితే కుట్రవుగా ఏం చేస్తాం? ఏదో వాషింగ్ అంటారు చూడండి, అది పెట్టి 2 సార్లు సొమ్మేసి రుద్దుకుంటాం, మునిగిపోయేటట్టు. జీవితం కూడా అంతే. ఎవరి మీద కక్షలతోనూ, ఎవరి మీద ద్వేషాలతోనూ, అసూయలతోనూ ఉండదు. దయచేసి ప్రేమను పంచు. కూడా నేర్చుకోండి. పలకరిస్తే వందనాలు చెప్పండి. ఒకరినొకరు ప్రేమతో ఉండండి. ఇది మందిరము, ఇది మన సంఘము, మనం ఒక కుటుంబం. మన కుటుంబంలో నాకు ఓ దేహం లేకున్నప్పుడు నా దేహాన్ని నేను పొడుచుకుంటున్నానంటే, గాయపరుచుకుంటున్నానంటే కారణం ఏంటి తెలుసా? దెయ్యం పట్టిన వ్యక్తి అంట తనకు తాను ఏం చేసుకుంటాడు? తనకు తాను గాయపరుచుకుంటాడు. కనుక దయచేసి గమనించండి. ఒక ఐక్యత కలిగి, ఒక యూనిటీ కలిగి ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూస్తూ ప్రారంభిస్తావో పూర్వకాలపు సంగతులు విడిచిపెడతావు, దేవుడు అద్భుతం చేస్తాడు. యేసు అదే కలిగి ఉన్నాడు. అది కలిగి ఉన్నాడు గమనించున్నాడు. ఏమని? మీరు నాకు కీడు చేసిన దేవుడు నాకు అది ఎలా ఇచ్చాడు? మేలు కలిగించాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని వైపు చూస్తాడు. ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా?
నా అన్నలు నన్ను ఇట్లా గాయపరచు నన్ను నెట్టేశారు, నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని దేవుని వైపు చూస్తాడు. ఆయన ఆదరించడం ప్రారంభించాడు, ఆయన బలపరచడం ప్రారంభించాడు, ఆయన ధైర్యపరచడం ప్రారంభించాడు. దేవుని వైపు నువ్వు చూస్తే నీ కష్టాలు ఆయన నీకు తోడుగా నిలబడతాడు, నీ వేదనలు ఆయన తోడుగా ఉంచాడు, నీ బలహీనతలు ఆయన తోడుగా ఉంచాడు, నీ ఇబ్బందులు ఆయన తోడుగా ఉంచాడు. నీ ప్రతి సమస్య నా సమస్య అని భావించి ఆయన ఆ సమస్య నీకు పరిష్కారం చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామమున నీ సమస్య వైపు ఎప్పుడు చూడదు. తిట్టుకోవడం తింటానే ఉంటాడండి, దూషించడం దూషిస్తూనే ఉంటారు, వదిలిపడాయి. వాడిని నిందించాడు నిందిస్తూనే ఉంటారు, పక్కన పడేసి వాడి వైపు చూడము, దేవుడు వైపు చూడు. నిన్ను ఇడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నీ మాట తప్పని దేవుడు, మరొకటి దేవుడు, అద్భుతాలు నీ పక్షాన్ని జరిగించే దేవుడు. గమనించండి, ఏ తప్పు చేయకపోయినా దోషులా చూసే ఈ లోకంలో రాసిన పాటలో, ఆ పాట మొత్తం పాట అయిన పడదాం అనుకుంటా ఉన్నాను, ఇంకా కొంచెం ట్యూన్ చేయాలి, అందుకోసం పాడలేదు. ఏ తప్పు చేయకపోయినా దోషులా చూసే ఈ లోకంలో, బాగా గుర్తుపెట్టుకోండి, దోషులా చూసే ఈ లోకంలో బ్రతుకుచున్న ఈ బ్రతుకు బరువు భారం ఎక్కువైపోయి ఆదరించు వారిని అలవడించిపోతున్న మన బ్రతుకుల్లో దేవుడు తోడుగా ఉండేవాడు. ప్రేమను పొందుకునే నిన్ను గుర్తించని ఈ సమాజం, అర్థమైందా? నీ ద్వారా మేలు పొందుకునే నిన్ను గుర్తించిన ఈ సమాజం నైజం అలాంటిది. నా లైఫ్లో నేను అనుభవించి రాసుకున్న పాటలు. ప్రేమ నా ప్రియ సోదరి దయచేసి గమనించి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ప్రభువులో ఉన్నాము అని మర్చిపోవద్దు. ఏ పని చేస్తున్నా, నేను దేవుని వెళ్ళను, నేను బాప్తీసం తీసుకున్నా, నేను ఆదివారం మందిరానికి వెళుతున్నా, నేను కక్షలతో ఉండకూడదు, నేను ద్వేషాలతో ఉండకూడదు, నా మనసు నిండా చెప్పుడు మాటలు చెప్తుంటే ఇవి నిజమే కదా అని నా మనసులో తలపోసుకోకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి, నాకు వాటితో సంబంధం లేదు, దేవుడు నా బ్రతుకు ఇంతవరకు ఇచ్చాడు చాలు అనుకుని ప్రభు వైపు నేను నడవాలి అనే ఆలోచన నీలో కలిగితే చాలు, నీ జీవితం దీవెనకరంగా మార్చబడింది. ప్రజలు పెట్టారా ఇంత భక్తి చేస్తుంది. ఒక చిన్న మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏమో తెలుసా, రోజు నా ఉపవాసాలు ఉన్నాను, బైబిల్ రీడింగ్ చేస్తున్న టైంలో 2004 సంవత్సరం ఉపవాసం ఉన్నాను, 2003 సంవత్సరం ఉపవాసం ఉన్నాను. దైవజన ఆరోగ్య దగ్గరికి వెళ్ళాను, అక్కడే ఉంచుకున్నాం. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. 3 దినాలు అయిపోయిన ఉపవాస ప్రార్థన, 4వ దినం ఉపవాస ప్రార్థనలో కూడుకుంటే ఆయన ఏం చేస్తారంటే, ఒక భయంకరమైన దెయ్యం పెట్టిన నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన దెయ్యం పెట్టిన నా దగ్గర పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఉంటున్నాను కదా, జాగ్రత్త చూస్తాడు. వాడికి పట్టింది లూసిఫర్. ఎలా అంటే, ఈ మునేడ మీద ఇలా పైకి లేస్తే వాడి మీద 10 మంది పడుకున్నా ఆటోమేటిక్గా వాడి మొత్తం పైకి లేస్తే ఏడ మీద గొడుసులతో కట్టయితే తెంచేస్తున్నాడు, బస్సు కంటే ఎక్కువ స్పీడ్ పరిగెడుతున్నాడు. అలాంటి వాడు నాకు అప్పించలేదు. దానికి ఇలాంటిది కాదు, తడికలు, అది చెక్క బద్దలు, ఎదురు బొంగులు, బద్దలతో చేయబడిన మొత్తం మట్టి గోడకి ఎదురు బొంగులు బద్దలు చేయబడింది, తడికలు లాంటి. అలాంటి మందిరంలో కూర్చుని పైకొక తాటేందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక అరగంట ఇంటుంది. ఈడిలో శాతం వచ్చింది, సడన్గా వచ్చి ఆ శాతాలు కూడా అంటాడు, రే నిన్నే రా అంట ప్రారంభించి ఊరిలో పిలుస్తున్నాడు. అని చెప్పాడు, నిన్నే రా అంటున్నాడు. శాతాన్ని అనుగ్రహం ఏంటి వేస్తున్నావు అన్న, నువ్వు చేసే ప్రార్థన తెలిసింది కానీ రా అన్నాడు. ఆ ప్రార్థన నీకేం తెలుసు? శాతాన్ అంటే ఒరే మనసంతా నా మీద పెట్టి స్తోత్రమయ్యా, దెయ్యా నెలగొట్టయ్యా, మనసంతా కక్షతో దేశాలతో అసలుతో పెట్టుకుని ఏసయ్యా నన్ను కాపాడవా, ఏసయ్యా నన్ను రక్షించవా, ఏసయ్యా అంటే ఏం లాభం? వాడేవా అర్థమైందా నా బాధ? ఆయన అంటే గిట్టదు, ఏమంటే గిట్టదు, వాడితో కలవడం కుదరదు, ఏమన్నా కలవడం కుదరదు. వాడు ముందు పెడితే తిన్నారు, వీడు ముందు పెడితే తిన్నారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు. ఏసయ్యా ఏమంటాడు ఆయన? ఏ ఊరిలో ఉంటాడు రావడానికి? పురుగులు ఏమన్నాడా, చీకురులో ఏమన్నాడా రావడానికి? అర్థమైందా? మనసంతా దెయ్యం చేసిందని భయంతో ఉంటేనే దెయ్యం అర్థమైంది. ఏమని? ఒరే మనసు ఎడబెట్టి నువ్వు స్తోత్రం వేసయ్యా అంటే వేసి అట్లంటారా అని దెయ్యంకి అర్థమైంది. మరి నువ్వు చేసేది ఏమా అర్థమవుతుందా? ఏంటి మనం చేసే ప్రార్థనకు ఒక అర్థం ఉందా? ప్రేమ
దేవుడితో ఎప్పుడైతే నువ్వు రావటం ప్రారంభిస్తావో, ఐక్యత కలిగి ఎప్పుడైతే నువ్వు అడిగేయటం ప్రారంభిస్తావో, ఆ ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. అచ్చట శాశ్వత జీవం ఉండవాలను, ఆనంద సంతోషాలు అక్కడ ఉండాలని, సుఖ సంతోషాలు అక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడంట. ఆశీర్వాదం అక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడంట. ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు చదివిస్తున్న మాట, పూర్వకాలపు సంగతులను ఏ విషయంగా తలరించుకుంటున్నాం? గతాన్ని వదిలిపెట్టేస్తే ఎప్పటి నుంచి అలాంటి మనస్తత్వం ఆలోచనతో కూడా నీ భక్తులు గడుపుంటే పక్కన పడేసాడు. స్టిల్ లవ్ ప్రభా, ఏది వాస్తవం, ఎలా నేను ప్రార్థించాలి, ఎలా నీ సన్నిధిలో గడపాలి, ఎలా నీ కొరకు నేను జీవించాలి, ఎలా నీ కొరకు ఒక అడుగు ముందు చేయాలో, ఇదేనా నా వాక్యం ద్వారా నాతో మాట్లాడేవయ్యా. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభా, కనుక నన్ను నా జీవితాన్ని సరి చేయని ప్రభుత్వం చెప్పగలవా? ప్రతి బిడ్డ దయచేసి గమనించు. నేను గంట సేపు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దొరకలా. ఆ తదుపరి మనసు పూర్తిగా నేను దేవుని సన్నిధిలో ఉండి మోకరించి వాగ్దానం ఎత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. మనస్సును నేను ఏకాగ్రత చేసుకుని దేవుడి వైపు మనసు పెట్టి, ఆ శాతాన్ని ఏం చేసిందని భయపడుతూ చేసిన ప్రార్థన, గంట సేపు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దొరకలేదు. కానీ శాతాను వైపు మనసు పెట్టకుండా నా మనసు నిండా దేవుని వాక్యాన్ని నింపుకుని ప్రార్థన చేసిన పావు గంట అరగంట ప్రార్థనకు మరలా వాడు సైలెంట్ అయిపోయాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా అలా మారాలి. మనసు నిండా వాడిది వీళ్ళది, ఆడిది వీళ్ళది అనే ఆలోచనని నేను మనసులో పెట్టుకోండి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా దాని ప్రతిఫలం లాభం ఉండదు. నాట్ యూజ్ యువర్ ప్రేయర్ 100% చెప్పగలను. నీ మనసులో ఎవరుండాలా? ప్రేమమయుడిగా దేవుడు ఉండాలా, కరుణమయుడిగా దేవుడు ఉండాలా. దేవుడు ఫోటోలకు పరిమితం చేస్తున్నారు చాలామంది, కాలకులకు పరిమితం చేస్తున్నారు చాలామంది, వాక్యానికి పరిమితం చేస్తున్నారు, బైబిల్కి పరిమితం చేస్తున్నారు చాలామంది. కానీ ఉదయానికి రారాజులా ఆయన ఉంచుకోవట్లా, హృదయంలో చేర్చుకోవట్లా. ఆయన్ని ఈ రోజున ఆయన నీ హృదయంలో చేర్చుకుని ప్రభుత్వంలో ప్రార్థించాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆయన నీ బలహీనతలో నిన్ను బలపరుస్తాడు. సంవత్సరం పూర్వకాలంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవట్లా. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? గ్రంథంలో ప్రార్థన చూసినట్లయితే, ఒక్క ఛాన్స్ ఈ ప్రభా, ఒక్క అవకాశం ఈ ప్రభా, నేను అపరాధినే, నేను పాపినే, ఒక్క అవకాశం ఈ ప్రభాని ప్రార్థించాడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభా, కేవలం నీకు విరుద్ధంగా తప్పు చేశాను, ఒక్క అవకాశం ప్రభా, నన్ను కనికరించయ్యా, పరిశుద్ధాత్మ ఎదురు నుంచి తీసివేయవద్దయ్యా, ఈ సోపుతో నన్ను కడవకయ్యా, ఏమమ్మ కంటే తలగా మార్చాలంటున్నాడు. అబ్రహాం ఏమవుతాడు తెలుసు? అయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నశించిపోతున్న నా సౌజన్యయ్యా, నా రక్త సముద్రయ్యా. తెలుసో తెలియక వెళ్ళిపోయాడయ్యా, సుధమ గుమ్మర పట్టణానికి వెళ్ళిపోయాడు, శాపగ్రస్తమైన ప్రజల మధ్య బ్రతుకుతున్నాడు. అయ్యా ఒక్క అవకాశం, చచ్చిన కుక్క లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని మరి నువ్వేం చేస్తున్నావు? మనసు నిండా కేజీ లెక్క పెట్టుకుని స్తోత్రమయ్యా అంటే ఎట్ట కుదిరింది? ఆ అమ్మకి ఈ అమ్మ కిట్టదు, ఈ అమ్మకి ఆ అమ్మ కిట్టదు, వాళ్ళకి వీళ్ళ కిట్టదు, ఈ కాళ్ళు ఏంది ఇది భజన? మార్చుకోవాలా ఆలోచనలు, విధానం, నడవడి మార్చుకోవాలా. మనం వెళుతుంది ఎక్కడికి? మన వయసు ఎంత? మన వయసు విధానాన్ని బట్టి వేల ఉంటుంది, మన పొజిషన్ బట్టి వేల ఉంటుంది. పిల్లలాగా ఎప్పుడు ఉండదమ్మా, దయచేసి చెప్తున్నా, ప్రేమ కలిగి ఉండండి. పిల్లలు ఇంకా పసిపిల్లలాగా ఉండాలంటాడు. పిల్లలంటే ఎవరు తెలుసా? టీనేజ్ వయసులాగా ఉండమాకండి. ఇప్పుడు చాలామంది టీనేజ్ వయసులాగా బ్రతుకుతున్నారు. టీనేజ్ వయసు ఎలా ఉండదు తెలుసా? ఎవరు పట్టింది వాళ్ళే దాని అనిపించుకోవాలి, వాళ్ళే గ్రేట్ అనిపించుకోవాలి. ఇది టీనేజ్ వయసు మైండ్. తెలుసా మీకు? సైకాలజీ కూడా తెలుసుకున్నారా? సైకాలజీ తెలుసా మీకు? సైకాలజీలో 13 and 19 ఈ ఏజ్ ఉన్న పిల్లలకి ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళకే అన్నీ తెలుసు, వాళ్ళే గ్రేటు, వాళ్ళకే మొత్తము ఆలోచన. నీకేం తెలుసామ్మా? నాకు తెలిసినంత కూడా తెలియదు నీకు అంటారు ఆ వయసులో ఉన్నవాడు. 13 and 19 రోజు అలా ఉండద్దమ్మా. దయచేసి గమనించండి, మన వయస్సును బట్టి
కూడా ఆలోచించడం చాలా ఉత్తమమైనది. అది నీకు విలువనిచ్చింది, అది నీకు గౌరవాన్ని ఇచ్చింది. చాలామంది నీ వయసును బట్టన్నా ఆలోచించవా అని అంటారు కదా. అది మన గౌరవాన్ని ఇచ్చింది, అది ఒక మంచి స్థితిని ఇచ్చింది. కనుక దినాన్ని దయచేసి గమనించింది. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సోదరి సోదరుడ, ప్రభు సెలవిస్తున్న మాట, పూర్వకాలపు సంగతులను దయచేసి ఏదైనా నేను నష్టపరచారా స్తోత్రం అనుకో, గాయపరచారా స్తోత్రం అనుకో, కానీ వాటిలో దేవుడు నీకు మేలేదో దాచించాడు, ఘనతతో దాచించాడు. నీకు మేలు చేయడానికి వాళ్ళని దేవుడు వాళ్ళని నీకు ఇబ్బందికరంగా వాడుకుంటున్నాడు. కనుక వాడుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళని శత్రువులుగా చూస్తున్నావంటే నువ్వు పొందుకోవాల్సిన మేలు పొందుకో 100%. దానికంటే కీడునే నువ్వు అనుభవిస్తావు. అందుకని మీరు పొందుకోలేదు. కనుక శత్రువులుగా ఎప్పుడు చూడకూడదు. దయచేసి ప్రేమను కలిగి నేర్చుకోండి. తరచుగా ప్రభు ఇచ్చి మాట్లాడాల దేవుడు అందరినీ నుంచి ఉంచి ఇతరాక్షణ భాస్కర చేయగాక. ఆమేన్. ప్రార్థించుదాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. ఒక నిమిషం దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటల వైపు మనసు పెడదాం. నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. నీ జీవితాన్ని గాయపరుచుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎవరో నిన్ను తిట్టారు, ఎవరో నిన్ను దూషించారు, ఎవరో నిన్ను గాయపరిచారు, ఎవరో నిన్ను బాధించారు, ఎవరో నిన్ను వేదనపరిచారు. ఆ టైంకి వాడు వేదన పరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరచాలి. స్తోత్రం అనుకో, దేవునికి అప్పగించు. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి ఇస్తున్నాడు, గొప్ప దీవెనను దేవునికి ఇస్తున్నాడు, గొప్ప మేలుడు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు, ఉన్నతమైన దీవెనతో నీకు నడిపించే దేవుడు వైపు మనసు పెట్టు. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు, నీతిమంతుడానికి వందనాలు. నిరంతరం కూడా శాంతి స్వరూపిణి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, విన్న వార్తలు వీళ్ళందరూ హృదయాల్లో నీరు కట్టిన తోట వల్ల ఫలింపదచ్చి అయా, పూర్వకాలంలో వారి జీవితాల్లో కీడు జరగవచ్చు, నష్టం జరగవచ్చు, బాధ, ఇబ్బంది, శ్రమ, శోధన, వ్యాధులు, బాధలు ఇతరుల వల్ల వారు అనుభవించుండొచ్చు. అయ్యా, అటు వాటిని వారికి జ్ఞాపకం చేసుకోకుండా అయా, యోబు వలె పూర్వకాలం ముందు నాకు ఎలా తోడుకున్నావో, నా కష్టాల్లో నన్ను ఎలా బయటికి తీసుకొచ్చావో, నా శ్రమలో నాకు ఎలా తోడుకున్నావో, నన్ను ఎలా అభివృద్ధి పరిచావో, నా ఇంటికి ఎలా ఆ రహస్యంగా నా ఇంటి పైన ఒక ప్రకారంగా ఉన్నావో ప్రభా, వీటన్నిటినీ యోబు వలె ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయండి. మీరు నీతో నడిపించండి. నీ కొరకు సాక్షులుగా ప్రతి బిడ్డ నుంచి ప్రతి మానసిక ఒత్తిడి నుంచి పరిపూర్ణమైన విడుదల ప్రతి బిడ్డగా దయచేయండి. క్షేమాభివృద్ధితో నింపండి, పేరుతో తృప్తిపరచండి. మహిమార్థమే నీ కాపుదల భద్రత క్షేమం దయచేయండి. నెమ్మది దీవులతో నీకు నడిపించి మహిమ పొందమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.